హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాయి నవీన. ఈరోజు ఫ్యామిలీతో అందరూ అన్నవరం టెంపుల్‌కి అయితే వెళ్తున్నామండి. పొద్దుగాల 3 అయితే అయింది టైము. ఎంత చీకటిగా ఉందో కదా! మేమైతే రెడీ అయితే కూర్చున్నాము. ఇంకా అన్నవరం అయితే వచ్చేసాము. కింద ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ కింద పూలమాలలు అలాగే కొబ్బరికాయ అరటిపళ్ళు అయితే మేము కొనుక్కున్నాము. కొండపైకి అయితే వచ్చేసాము. ఇక్కడ బయట అయితే ఇలా ఉందండి. టికెట్ అయితే తీసుకుని లోపలికైతే స్టార్ట్ అయ్యాము. బ్యాక్ సైడ్ అయితే కార్ పార్క్ పెట్టేసి ఇలా అయితే వెళ్తున్నాము స్టెప్స్ ఎక్కి. పైకైతే వచ్చేసాము. అత్తమ్మ వాళ్ళు అయితే వ్రతం చేయించుకుంటా అన్నారు. వ్రతానికి టికెట్ వచ్చేసి 300 అండి. ఇది ఇక్కడ వ్రతం చేయించుకునే ప్లేస్. చాలా పెద్ద హాల్ కింద ఉంటుంది. దంపతులు మాత్రమే కూర్చుంటారు అక్కడ. ఇక్కడ ఆ సూర్యకిరణాలు కూడా ఆ పూజ చేస్తున్నప్పుడు పడేలాగా అరేంజ్మెంట్ ఆ విండో అయితే మంచిగా పెట్టారండి అసలు. అలాగే మనం తీసుకున్న టికెట్ అయితే ఈ పర్సన్కి అయితే ఇచ్చేసినట్లయితే మనకి లాస్ట్లో ఒక ప్రసాదం అనేది ప్యాకెట్ అనేది మనకి ఫ్రీగా అయితే ఇస్తారండి. మనం 300 పెట్టి మన టికెట్ తీసుకున్నాం కదా, ఇవన్నీ కూడా వాళ్ళే ఇస్తారు. కుంకుమ, అక్షింతలు, తమలపాకులు ఇవన్నీ వాళ్ళే ఇస్తారండి మనకి. అలాగే పంతులు కూడా చాలామంది ఉంటారు. జోడీల కింద కూర్చొని ఒక్కో పంతులు గారు ఒక్కో జోడి దగ్గరికి అయితే వెళ్ళి దీపం వెలిగించిన కానించి అన్నీ సర్ది అయితే స్టార్ట్ చేస్తారండి ప్రతి ఒక్కరికి కూడా. అలాగే మా అత్తమ్మ మామయ్యలు కూడా వ్రతం చేయించుకుంటున్నారు కదా, వాళ్ళకి కూడా ఇట్లా దగ్గరుండి చేయిస్తారండి. తర్వాత మైక్లో అయితే సత్యనారాయణ స్వామి కదండి అన్నవరం టెంపుల్ దేవుడైతే ఆ స్టోరీ అయితే మైక్లో అయితే చెప్తారు. తర్వాత ఇలా ప్రసాదాలు మైక్లో చెప్పిన విధంగా వీళ్ళైతే చేస్తారు. అక్కడే ఫొటోస్ కూడా తీసుకోవాలనుకుంటే అక్కడే ఫొటోస్ కూడా తీసుకుని పూజ అయ్యేలోపు మన ఫోటో అయితే వచ్చేస్తుందండి. బనానా అది అరటిపండు మర్రి చెట్టు కింద అయితే తినమని చెప్పారు. అక్కడికైతే వచ్చేసి తినేసి కాసేపు కూర్చుందామని వేరే ప్లేస్కి అయితే వెళ్ళాము. అక్కడ అక్షరాభ్యాసం అలాగే నా పేరు పెడతారు కదండి, నామకరణం, ఇవన్నీ వేరే కమిటీ అయితే సపరేట్ ఉందండి. ఇది అయిపోయిన తర్వాత పైకి వచ్చేసి వ్యూ అయితే మంచిగా కొండల మధ్య టెంపుల్, మొత్తం పచ్చని చెట్లు, చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. పొద్దున్నే కదా, చాలా బాగుంది చూడ్డానికి కూడా. మీరు కూడా వెళ్ళే ఉంటారు నాకు తెలిసి. తర్వాత ఫోన్ అయితే లోపలికి ఎలవ్ లేదన్నారండి. అందుకు హ్యాండ్ ఓవర్ చేయడానికి అందరు లైన్లో ఉన్నారు. మేమైతే ఎర్లీగానే అయిపోయాం, మాకు త్వరగానే అయిపోయింది పూజ కూడా. తర్వాత దేవుని దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదాలు అయితే నేను షూట్ చేయడం మర్చిపోయాను, కానీ పులిహార దద్దోజనం మనకి కొంచెం కాకుండా టిఫిన్ తిన్నంతగానే బాగానే పెట్టారు. తినేసాక హ్యాండ్ వాష్ చేసుకుందామని ట్యాప్స్ దగ్గరికి వెళ్తే అక్కడ ఒక పెద్ద మ్యాంగో ట్రీ అయితే ఉంది. అక్కడ కోతులు చూడండి ఎంత పెద్దగా ఎంత ఎక్కువగా ఉన్నాయి చూడండి, మీదకి వచ్చేస్తున్నాయి. మా పిల్లలైతే ఒకటే అల్లరి చేశారు వాటిని చూసి. ఎన్ని ఉన్నాయి చూడండి, అసలు చాలా బాగుంది ప్లేసు. ఆ కొండల మధ్య ఈ టెంపుల్, ఆ కోతులు. ఇంకా అన్నవరం టెంపుల్ ఎంతమందికి తెలుసో వెళ్ళిన వాళ్ళు అయితే కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మా వీడియోస్కి ఎంతో మోటివేషన్గా ఉంటుంది. ఇంకా అన్నవరం టెంపుల్ ఎవరైతే వెళ్ళలేదో వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్ అన్నవరం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.